నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. కణాలలో కదలిక లేకపోతే దాన్ని ఎస్థెనోజూస్పర్మియా అంటారు. అంటే కదలిక తక్కువ ఉండడము. బొత్తిగా లేకపోతే నెక్రోజూస్పర్మియా అంటారు. ఈ కణాలు మనము కదలిక ఎంత ఉందో పర్సంటేజ్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ కి ఎలా వాడాలనేది నిర్ణయం తీసుకుంటాము. సో కదలిక ఉంది కానీ తక్కువ ఉంది, ర్యాపిడ్ మోటిలిటీ అనేది తక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది తక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు ఐఓఐ కూడా వాడొచ్చు. ఈ ప్రాసెస్ అయ్యాక కొంచెము మోటిలిటీ పెరుగుతుందని. కాకపోతే బొత్తిగా లేనప్పుడు దీన్ని నెక్రోజూస్పర్మియా అంటారు. ఇలాంటి శాంపిల్ ని కూడా మనం వాడొచ్చు. మీరు ఇలాంటి కణాలు కూడా వాడుకొని పిండాలు రెడీ చేయొచ్చు. ఈ ప్రొసీజర్ లో వాడే కణాలని మనము పెంటాక్సిఫిలిన్ అనే సొల్యూషన్ కి ఎక్స్పోజ్ చేస్తాం. అంటే పెంటాక్సిఫిలిన్ ఏం చేస్తుందంటే కదలిక లేని స్పర్మ్స్ ని యాక్టివేట్ చేస్తుంది, ఎలక్ట్రిక్ ఛార్జ్ లాగా అనుకోండి. సో ఈ కదలిక ఉన్న స్పర్మ్స్ ని తీసుకొని కణాలని ఇక్సీ ద్వారా, ఐవీఎఫ్ లో ఇక్సీ పద్ధతి ద్వారా ఒక్కొక్క అండంలో కణం వేసి ఫలదీకరణం చేసి పిండం రెడీ చేసిన తర్వాత వాడుకోవచ్చు. సో కదలిక లేకపోయినా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.